రానున్నది టీడీపీ జనసేన ప్రభుత్వమేనని గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. గురజాల మండలం మాడుగులలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దత్తత తీసుకున్న గ్రామాన్ని అభివృద్ధి చేస్తే అధికార పార్టీ నేతలు దౌర్జన్యంతో దోచుకున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో అలివిగాని హామీలతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, అప్పటి నుంచి గురజాల నియోజకవర్గంలో విధ్వంస పాలన చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికలకు టీడీపీ జనసేన నాయకులు సిద్ధంగా ఉండాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని మనం ఈరోజు రేపు 2 రోజుల పాటు 16, 17 తారీఖులో నిర్వహించుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ 6 పథకాలు, ఈ పథకాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 2 పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రజల్లోకి మేనిఫెస్టోని తీసుకెళ్లి రాబోయే ఎన్నికలకి సమాయత్తం చేసే దిశగా కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దానిలో భాగంగా గురజాల నియోజకవర్గంలో కూడా దాదాపు 75,000 ఇళ్ళు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసుకొని రాష్ట్రంలో 3వ స్థానంలో మనం ఈ కార్యక్రమం. గతంలో కూడా చూస్తే సభ్యత కార్యక్రమంలో కూడా స్టేట్ 2nd ర్యాంకులో గురజాల నియోజకవర్గం వచ్చింది. తెలుగుదేశం ఈరోజు జనసేన అధికారంలోకి రావడానికి చారిత్రాత్మక అవసరం ఈరోజు ప్రజలు గుర్తించారు. 2019లో అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులపై, బీసీలపై, అదేవిధంగా మైనార్టీలపై, ఎస్టీలపై, కాపులపై, అన్ని కులాలపై కూడా దాడులు చేయించి హత్య రాజకీయాలు చేశారు. ఈరోజు కాసు మహేష్ రెడ్డి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత 2019లో 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపారు. 8 మంది వీళ్ళు చేసిన అక్రమమైన గుంతల్లో కూడా చనిపోయారు. దాంట్లో ఈ మండలంలో కూడా దోమతోటి విక్రమ్, అమ్మాపురం తల్లిదండ్రులు కూడా చనిపోయారు. ఈరోజు ఈ గ్రామం తీసుకుంటే రంగురాళ్ల కుంభకోణం, భూ కుంభకోణం, మట్టి కుంభకోణం, భూముల కుంభకోణం, ఒక కుంభకోణం కాదు ఈ గ్రామంలో. తెలుగుదేశం పార్టీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. దాదాపు 15 కోట్ల రూపాయలతో సోషల్ వెల్ఫేర్ స్కూల్ కట్టించాం బ్రహ్మాండంగా. అదేవిధంగా పంచాయతీ ఆఫీస్ కట్టించాం, సిమెంట్ రోడ్లు వేసాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, కరెంటు ఇచ్చాం. 94లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు పిఎస్సి హాస్పిటల్లో మనం కొత్త భవనాన్ని మనం కట్టాం, పట్టాలు ఇచ్చాం, బుగ్గబాగు ద్వారా పైప్ లైన్ కూడా వేసి నీళ్లు కూడా ఇచ్చాం. కానీ అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ, అరాచకం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాడుగుల గ్రామంలో. చివరికి వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తినే రంగురాల కుంభకోణంలో చంపుకున్న పరిస్థితి వచ్చారు గ్రామంలో. నేను అనేది కూడా ఒకటే, అరాచకాలకి అడ్డగా మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నిన్న కూడా మీరు చూస్తే దుర్గ మండలం జంగమేశ్వరపాడులో ఇంకా 2 నెలలు ఎన్నికలు పెట్టుకొని అక్కడ బీసీ కులానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దారుణంగా కొట్టారు, అంతకుముందు చంపారు. సో గురజాల మాచర్లలో తెలుగుదేశం ఓటర్లని భయభ్రాంతులను గురి చేసి ఎన్నికలు జరుపుకోవాలన్న ఒక ఆలోచనతోని వీళ్ళు ఉన్నారు. వీళ్ళ ఆటలు సాగనివ్వం, గుర్తుపెట్టుకోండి. ఇన్ని రోజులు మేము భరించాం, ఇంకో 2 నెలలు భరిస్తాం. కానీ వచ్చేది ఉమ్మడి ప్రభుత్వం వచ్చింది. మీరు ఈ అరాచకాలకి భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు రాబోయే రోజులు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంటాయన్న సంగతి కూడా నేను వైసీపీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను. దీనికి ఒత్తాస పలికే పోలీసు అధికారులు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంటికి పోయే ప్రభుత్వాన్ని మీరు సమర్థిస్తే మీరు కూడా సర్వీసులో అనేక రకాలైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నేను తెలుగుదేశం శ్రేణులందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, ఇంకా 53 రోజులు మాత్రమే ఎన్నికల టైం ఉంది, 2 నెలల టైం కూడా లేదు. ఈ 53 రోజులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు సంయుక్తంగా కష్టపడి పనిచేస్తే వచ్చేది 2 పార్టీల సంయుక్త ప్రభుత్వం మరి ఏర్పాటు చేస్తుంది. కాబట్టి కష్టపడ్డ ప్రతి కార్యకర్తను కూడా గుర్తుపెట్టుకొని అందరికీ కూడా న్యాయం చేస్తాం. గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కూడా 2 పార్టీలు కూడా రాబోయే రోజుల్లో అధికారులకు పనిచేస్తాయని చెప్పుకోవడానికి తెలియజేసుకుంటూ, మాడుగుల గ్రామంలో కూడా మంచి ఉత్సాహంగా ఉన్నారు కార్యకర్తలు. వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీని ఈ గ్రామంలో తీసుకొస్తారని చెప్పి కూడా ఆశిస్తూ, ఈరోజు ఏ కార్యక్రమం అయితే మీ గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నామో ఆ కార్యక్రమాన్ని, ఈ సూపర్ 6 పథకాలని రేపు అధికారంలోకి రాగానే మేము ఇంప్లిమెంట్ చేసి పేద వర్గాలు ఆదుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.